హాయ్ వ్యూవర్స్, వీడియోలో ముందుగానే చెప్తూ ఉన్నా, నేను ఎక్కడ కూడా జగన్ని వ్యక్తిగతంగా తగ్గించాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. ఈరోజు నేషనల్ మీడియా పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు గురించి ఏ రేంజ్లో ఎలివేషన్ ఇస్తున్నారు అండ్ ఏ రేంజ్లో ఆకాశానికి ఎత్తుతున్నారు అండ్ అసలు వాళ్ళతో ఫోటోలు దిగుతున్నారు, ఆటోగ్రాఫ్ తీసుకుంటున్నారు, ఇవన్నీ చెక్ చేసుకుంటా పోతా ఉంటే చంద్రబాబు నాయుడు ఇంకా ముఖ్యమంత్రి కదా, ఆఫ్ కోర్స్ ముఖ్యమంత్రి కాబోతున్నారు. వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. పవన్ కళ్యాణ్ వచ్చేసి జనసేన అధినేతగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు కాడు, భవిష్యత్తులో అవ్వచ్చు. గతంలో ముఖ్యమంత్రి చేయలే, ఎమ్మెల్యే కూడా గెలవాలి, ఇప్పుడు ఎమ్మెల్యే. మరి ఒక్కసారిగా అసలు వీళ్ళు క్రేజ్ ఏంటి అసలు? ఆ రకంగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఏ రోజు కూడా కాళ్ళు మీకు క్రాస్ చెక్ చేసింది, ఏ రోజు కూడా నేషనల్ మీడియా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి అబ్బా గొప్ప, జగన్మోహన్ రెడ్డితో వాళ్ళ ఫోటోలు వీళ్ళ ఫోటోలు ఆహా ఓహో ఒక్క న్యూస్ లేదు నాకు తెలిసి. అయితే వాళ్ళు సైతం ఎటకారం చేస్తూ 3 రాజధానుల ముఖ్యమంత్రి అంటూ, ఆంధ్రప్రదేశ్ని అధోగతి పాలు చేశాడంటూ రకరకాలుగా వార్తలు ఇచ్చిన వాళ్ళే. అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన చేతగాక తనకిచ్చిన ఒక్క ఛాన్స్ని ఎలా దుర్వినియోగం చేసుకున్నాడు అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నికల్లో చూపించారు. గతంలో 151 గెలిస్తే మధ్యలో 5 తీసేసి 11 ఇచ్చారు. అది కూడా బొటాబొట్టి మెజారిటీ వచ్చినాయి, ఒక పులివెందులు తప్ప. మంత్రులు వచ్చేసి ఒక పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, జగన్మోహన్ రెడ్డి గెలిచారు తప్ప మిగతా అంతా ఓడిపోయారు. ఈ గెలిచినటువంటి 11 మందిలో 6 రెడ్లు, 2 ఎస్సీలు 2 ఎస్టీలు, ఒకళ్ళు ఐ థింక్ బీసీ అనుకుంటా, బీసీ కానీ ఓసీ కానీ. సో విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డి నిజంగానే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తను నడుచుకున్నట్టయితే నేషనల్ మీడియా ఖచ్చితంగా హైలైట్ చేసేది. క్వశ్చన్స్ ఏదైనా అడిగితే దానికి ముసిముసులు నవ్వుతూ సరిగా సమాధానం చెప్పకుండా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఏకంగా దావోస్ పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అడిగితే సమాధానం చెప్పడం ఇట్స్ లెంతీ క్వశ్చన్ చెప్పినట్టు గొప్పడి జగన్మోహన్ రెడ్డి. ఈ పార్టీలో ఉన్న మంత్రులు వచ్చేసి ఏకంగా అక్కడ చలి ఎక్కువగా ఉండిద్ది అందుకు మేము వెళ్ళాం అని గొప్పోళ్ళు. ఆ గుడ్డు మంత్రి ఎవరు, అమర్నాథ్. రాష్ట్రంలో అత్యధిక మెజారిటీ అతని మీద వచ్చింది, పల్లా శ్రీనివాసరావుకో ఎవరికో. ఎందుకంటే అసలు అన్ఫిట్ రా బాబు అనుకున్నారు, ఎవరిని, గుడివాడ అమర్నాథ్. సరే ఇప్పుడు విషయం ఏంటి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి 5 ఏళ్లలో అతను ఆంధ్రప్రదేశ్ సంబంధించి గొప్పగా తెచ్చాడంటే అప్పులు తప్ప ఏమీ లేవు. దాంతో నేషనల్ మీడియాకి అర్థమైపోయింది ఇతను అన్ఫిట్ అసలు సీఎంగా. ఈరోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఏకంగా ఎన్డీఏ మిత్రబంధాలు లైక్ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు పార్లమెంట్ హాల్లో. మన మోదీ గారు మాట్లాడుతూ అక్కడ ఉన్నాడు చూడండి పవన్, అతను పవన్ కాదు తుఫాన్ అన్నాడు. ఒక్కసారిగా అందరి అటెన్షన్ అతని మీద పడింది. ఎవరి మీద? పవన్ కళ్యాణ్ మీద. ఎవరి పవన్ కళ్యాణ్? అతనిని మోదీ ఎందుకు అంత హైలైట్ చేశాడు? ఎవరికి ఇవ్వనటువంటి ఇంపార్టెన్స్ అతనికి ఎందుకు ఇచ్చున్నాడు? ఎవరిని అంతగా పోవడనటువంటి మోడీ ఇతను ఒక్కసారిగా ఆకాశానికి ఎందుకు లేపాడు అంటే చెక్ చేశారు. అప్పుడు అర్థమైంది ఈ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మోదీ చెప్పినట్టు తుఫాన్, ఓ శక్తి, ఓ పవర్ అని. 2014లో పోటీ చేయలే, బట్ సపోర్ట్ ఇచ్చాడు. 2019లో బీఎస్పీ, జీపీఐ, సిపిఎం అండ్ వీళ్ళు ఉన్నారు. ఆఫ్ కోర్స్ అత్యధిక స్థానాల్లో పోటీ జనసేన ఒంటరికి వెళ్ళినట్టే లెక్క. గెలిచింది ఒకే ఒక్కరు. ఆ ఒక్కరు కూడా వైసీపీ స్టాండ్ తీసుకున్నాడు అనుకోండి, మనం ఓడిపోయాడు దారుణంగా. సో భీమవరం, గాజువాక 2 చోట్ల పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే 2 చోట్ల ఓడిపోయాడు. ఇక అప్పటి నుంచి వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది రాక్షసులు అనాలి వాళ్ళకి, అంతే, నో డౌట్, వేరే పదం కూడా అవసరం లేదు. ఎంత ఘోరంగా పవన్ కళ్యాణ్ని క్రిటిసైజ్ చేశారంటే, అవమానపరిచారంటే, నీచగా మాట్లాడారంటే దారుణం అండి పాపం. అసలు తట్టుకున్నాడు. సమయం వచ్చిందనుకున్నాడు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చనివ్వను, నేను పొత్తులో భాగంగా ఎవరితో కలిసి వెళ్తానని చెప్పేసి అన్నాడు. అదొకటి గౌరవప్రదమైన సీట్లు ఇస్తే అన్నాడు. దెన్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన తర్వాత వచ్చాడు, కలిశాడు. ఈలోపు రోడ్డు మీద అడ్డుకున్నారు, అయినా సరే ఉన్నాడు. ఆ రాత్రే వైసీపీ కాలరాత్రి అనే విషయం వాళ్ళకి అర్థం, ఇప్పుడు అర్థమైంది. దెన్ రాజమండ్రి జైల్లో చంద్రబాబు గారిని కలిశారు, బయటకు వచ్చాడు. ఒకటే మాట, ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి, బీజేపీ మాకు సహకరిస్తుందని చెప్పేసి భావిస్తున్నాం అన్నాడు. ఇచ్చేసాడు క్లారిటీగా. దెన్ అవతల వాళ్ళు అన్నారు, పవన్ కళ్యాణ్ మీరేమో వాళ్ళతో వెళ్తామంటున్నారు, లోకే ఏమంటారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వచ్చేసి సింహం సింగిల్గా వస్తుంది అంటున్నారు. కంటే వాళ్ళు సింహం అడవిలో ఉండేవాళ్ళు, మేము మనుషులం అయ్యా, మేము కలిసే వస్తాం అన్నాడు. ఖతం అయిపోయింది అక్కడితో. ఇక అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ ఎంత ధరంగా మాట్లాడారు. కానీ
తన గెలుపుతో చూపించాడు. ఏ రకంగా 71,000 పైగా మెజారిటీతో అక్కడ గెలిచి అండ్ జనసేన పార్టీ తరఫున ఇన్ని తక్కువ సీట్లు అంతా అన్నారు. అంతా కాదు, కొంత 12 మంది. దాన్ని అప్పుడు పవన్ కళ్యాణ్ శ్రేణులకు ఒకటే చెప్పాడు, దయచేసి జనసేన వాళ్ళు ఎవరూ కూడా ఇక్కడ మీరు వైసీపీల కవ్వింపుల చర్యలకి దిగినప్పుడు మీరు సైలెంట్గా ఉండండి, అసలు పట్టించుకోదు, వదిలేయండి అన్నారు. ఇంకో మాట చెప్పాడు, మనం ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తామన్నది కాదు, పోటీ చేసిన ఎన్ని స్థానాల్లో గెలిచామన్నది ముఖ్యం. మనం కనుక అన్ని గెలిచి చూపించామంటే ఇక మనం తిరిగి ఉండదు కదా, ఆ తర్వాత మనం ఏంటి చూపిద్దాం అన్నాడు. చెప్పాడు, నిరూపించాడు. 21 స్థానాలు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తే 21 స్థానాలు గెలిచారు. 2 లోక్సభ స్థానాలు పోటీ చేస్తే 2 చోట్ల గెలిచారు. ఇంకేంటి, ఆ గెలిచిన కూడా ఆశామాషి కాదు, ఏకంగా వేలల్లో లక్షల మెజారిటీలు ఉన్నాయి. అదే ఈరోజు నేషనల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ని ఒక్కసారిగా ఆకాశం ఎత్తడానికి కారణమైంది. ఇతను గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నాడంటే లేదు, ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉండి పార్టీకి సరిగా ఫండ్స్ రాకపోయినా సినిమాల ద్వారా తను నటించవచ్చిన డబ్బులతో పార్టీని నడుపుతూ ఈరోజు టీడీపీతో పొత్తులో భాగంగా ముందుకు వెళ్తూ పొత్తు ధర్మాన్ని పాటిస్తూ తనకు తక్కువ సీట్లు కేటాయించిన అన్ని సీట్లు గెలిచి శభాష్ అనిపించాడు. అండ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అనేది ఈ రేంజ్లో విజయం సాధించిందన్న, అసలు కూటమి ఫామ్ అయింది అన్న అది మన పవన్ కళ్యాణ్ వాళ్ళే అన్న విషయం కూడా క్లియర్గా మోడీ సరే చెప్పి అందరికీ అర్థమైపోయింది. దెన్ అక్కడ కూడా రానున్న రోజులలో జాతీయ రాజకీయాలలో ఈ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక కీలకమైన వ్యక్తి అవుతాడు అని చెప్పేసి అలా అర్థమైపోయింది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ద బెస్ట్ వేలో పవన్ కళ్యాణ్ గారికి ఒక రకంగా చెప్పాలంటే సపోర్ట్ అనొచ్చు, లేదన్నప్పుడు నీ వల్లే మేమయ్యా, మా వల్లే నీవయ్యా, విన్-విన్ సిచ్యువేషన్ అయ్యా మందని చెప్పేసి ఓపెన్గా చూడటం వచ్చి ఇవన్నీ చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తే పవన్ కళ్యాణ్ గారికి ఇంత వాల్యూ ఇస్తున్నారంటే, అండ్ మోదీ లాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఎలివేషన్ ఇస్తున్నారంటే ఖచ్చితంగా ఈ మనిషి మామూలుగా అనుకున్నారు. మొత్తం ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు తెలిసింది హీస్ నాట్ పవన్ కళ్యాణ్, హీస్ పవర్ స్టార్ అని చెప్పేసి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో గేమ్ చేంజర్ అనే విషయం అర్థమైపోయింది. ఇక ఈ మనిషితో గతంలో సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, అండ్ పెద్ద పెద్ద హీరోల సినిమాలే హిట్లు అయితే వచ్చే కలెక్షన్స్ పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా వస్తాయి. ఇవన్నీ తెలుసుకున్నారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెలుసుకున్నారు. రాజ్దీప్ సర్దేశాయ్ అండి నేషనల్ ఛానల్స్లో వస్తారు కదా సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఓపెన్ అన్నాడు, నేను ఈ మధ్యకాలంలో చూసిన వాళ్ళల్లో ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వేరెవరికి నేను చూడలేదు, ఒక పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అన్నాడు. దెన్ ఆయన మాటల తర్వాత నేషనల్ మీడియా అంతా కూడా పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ పెట్టారు. ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే నేషనల్ మీడియా అంతా కూడా ఈరోజు పవన్ని ఆకాశానికి ఎత్తుతున్నారంటే ఆయన దగ్గర ఆ రకమైనటువంటి సబ్జెక్టు, హీ డిజర్వ్స్ ఇట్. మరి జగన్మోహన్ రెడ్డి హీ ఫెయిల్డ్. తనకు వచ్చిన ఛాన్స్తో రాష్ట్రాన్ని వాళ్ళ పార్టీని మొత్తాన్ని కూడా కంపు చేసి పెట్టేసి. సో వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైంది కదా. అవకాశం లేనప్పుడు అవమానం భరించినా నిందలు ఎదుర్కొన్నా ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిన అలలాగా పవన్ కళ్యాణ్ కనపడ్డాడు అందరికీ, లోకల్ అండ్ నేషనల్. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అంటే నమ్మిస్తే దానిని చేతులారా సర్వనాశిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి ఈరోజు మనకు అర్థమవుతోంది. ఈ మధ్యలో అంటే ఏ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ కోసం గట్టిగా పోరాడింది లేదు, పెట్టుబడి విషయంలో గట్టిగా పనిచేసింది లేదు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఏ మాత్రం సంబంధం లేని విధంగా 3 రోజులను పట్టుకొచ్చి అందరి దగ్గర పరువు పోగొట్టుకున్నాడు. సో ఇలా ప్రతి దానిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అవుతూ వచ్చాడు, పరువు పోగొట్టుకుంటూ వచ్చాడు. అందుకే ఆయనకి వాల్యూ లేకుండా పోయింది. ఈరోజు పవన్ కళ్యాణ్కి ఆకాశం అంత వాల్యూ అనేది ఇస్తూ ఉన్నారు అంతా కూడా.